కేసీఆర్ సర్కార్ తెలంగాణను అప్పుల పాలు చేసిందని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. లగచర్ల దాడి వెనుక కేటీఆర్ హస్తం ఉందని కొండా సురేఖ అన్నారు. నిజాలు తెలిసిన తర్వాత కేటీఆర్పై చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు. కాంగ్రెస్ ఏడాది పాలన సందర్భంగా వరంగల్లో నిర్వహించనున్న విజయోత్సవ సభ ఏర్పాట్లను మంత్రులు కొండా సురేఖ, సీతక్క పరిశీలించారు. వరంగల్ను తెలంగాణ రెండో రాజధానిగా చేసేందుకు అడుగులు పడుతున్నాయని కొండా సురేఖ చెప్పారు. ఈరోజు నువ్వు జైలుకు పోతా అంటే ఏదో తప్పు చేసే ఉంటావు. ఈరోజు నీ చుట్టూ 200 మంది ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకొని వాళ్ళని పడుకోకుండా కాపలాగా ఇస్తున్నావు. ఎందుకు భయపడుతున్నావు? నువ్వేం తప్పు చేయనప్పుడు ఒంటరిగా ఎందుకు తిరగట్లేదు? రావడానికి ఎందుకు భయపడుతున్నావు? అంటే ఖచ్చితంగా కేటీఆర్ గారు తప్పు చేశారు. ఆయన ఇండైరెక్ట్గా ఆయన ప్రవర్తనను బట్టే తెలుస్తూ ఉంది. కాబట్టి నిజం నిరూపించేదాకా కూడా మేము ఏది కూడా యాక్షన్ తీసుకోము. అది గుర్తించాలి కేటీఆర్. మీలాగా ఏదో ఆరోపణ చేసి అరెస్టు చేసి లోపల పెట్టేటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. ఆధారాలతో నిరూపించబడ్డప్పుడు నువ్వు కాదు కేసీఆర్ అయినా కూడా మేము వెనకాడము. వాళ్ళు ఎవరైనా సరే లోపలేసేటువంటి కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుంది. అప్పటి వరకు దయచేసి తొందరపడకండి. మీరు మాట్లాడే ముందు దయచేసి ఆలోచించి కొంచెం ఒక పద్ధతి ప్రకారము విమర్శలు చేస్తే బాగుంటుంది. అధికార పార్టీ మీద కానీ అధికారుల మీద కానీ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుందని హెచ్చరిస్తూ మరి ఈ సభను చూసి కూడా తట్టుకోలేక ఇంకా కొన్ని కార్యక్రమాలు ఈ మధ్యలో కూడా చేయొచ్చు. వాళ్ళు ఏం చేసినా కూడా ఈ ప్రజాసభ ఆగదు. ఖచ్చితంగా ప్రజలు ఈ సభను విజయవంతం చేస్తారు. ఈ పునరంకిత సభ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. పెద్ద ఎత్తున జరుగుతుంది. చరిత్రలో నిలిచిపోయే విధంగా జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రిగా చేసిన కార్యక్రమాలన్నీ కూడా దేశవ్యాప్తంగా కూడా వాళ్ళు కూడా ఆదర్శంగా తీసుకునే అవకాశం ఈ సభ ద్వారా కాబోతా ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.